రామాపురం అనే చిన్న ఊర్లో సూరయ్య, రాజమ్మ అనే దంపతులు జీవించేవారు. సంపాదన తక్కువైనా పిల్లలపై ప్రేమ మాత్రం ఆకాశం అంత. వాళ్ళకి ముగ్గురు పిల్లలు: రాము, రాణి, రంగ. పిల్లలు చదివి మనకన్నా మంచి రోజులు చూడాలి. అదే సూరయ్య, రాజమ్మల కల. ప్రతిరోజు సూరయ్య పొలం పనికెళ్ళేవాడు. ఎండైనా వానైనా కూలి వచ్చేటప్పటికి చాలాసార్లు కడుపు నిండేది కాదు. కానీ అతని గుండెల్లో మాత్రం ఒక నమ్మకం ఉండేది: నా పిల్లలు చదువుకుంటే ఊకుంటే వారి భవిష్యత్తు వెలుగుతుంది. సూరయ్య సంపాదన సరిపోకపోవడంతో రాజమ్మ కూడా పనిచేయడం ప్రారంభించింది. పొలం పనులు, ఇంటి పనులు, గ్రామంలో దొరికిన ఏ పనైనా తన చేతులు నొప్పించినా కూడా తీసుకునేది. పిల్లల చదువుల కోసం ఆమె గుండె పెద్దది. ఒకరోజు భారీ వర్షం కారణంగా సూరయ్యకు పని దొరకలేదు. అతని ఇంటికి వచ్చినప్పుడు ముఖంలో బాధ. అది చూసి రాజమ్మ అంతా అర్థం చేసుకుంది. రాత్రి భోజనం తర్వాత రాజమ్మ మెల్లగా అంది: సూరయ్య, పిల్లల ఫీజులు దగ్గర పడ్డాయి. మనం ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది. సూరయ్య బాధగా: మన కష్టం ఎంతైనా పర్వాలేదు, నా పిల్లలు మాత్రం ఇబ్బంది పడకూడదు. రాజమ్మ చిరునవ్వుతో: మన పిల్లలు వెలుగులో నడవాలంటే ఇవాళ మనం చీకట్లో నడవాలి సూరయ్య. ఆ మాటలు సూరయ్య హృదయాన్ని కదిలించాయి. అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఆ రాత్రి సూరయ్య బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ నిశ్శబ్దంగా అన్నాడు: దేవుడా, నా కష్టం ఎంతైనా పర్వాలేదు, నా పిల్లలు మాత్రం దేవుడా, నా కష్టం ఎంతైనా పర్వాలేదు, నా పిల్లలు మాత్రం ఇబ్బంది పడకూడదు. పిల్లలు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గమనించారు. ఆ రోజు నుంచి మరింత శ్రద్ధగా చదివారు. వాళ్ల గుండెల్లో ఒక్క ఆలోచన: అమ్మా నాన్నలు ఇలాగే కష్టపడకూడదు. ప్రతిరోజు రాజమ్మ చెప్పే మాట: మీరు చదివిన ఒక్క పేజీ రేపటి మీ జీవితాన్ని మార్చుతుంది. సూరయ్య చెప్పే మాట: నేను వేసే చెమట బొట్టు మీ భవిష్యత్తులో పూలుగా వికసించాలి. ఇలా తల్లిదండ్రుల త్యాగం, పిల్లల పట్టుదల వారిని జీవితంలో ముందుకు నెట్టాయి. ఒకరోజు రాము సూరయ్య చేతిని పట్టుకుని అన్నాడు: నాన్న, నేను జీవితంలో సాధించిన ప్రతిదీ మీరు, అమ్మ చేసిన కష్టానికే అప్పగింపు. సూరయ్య కళ్ళలో సంతోషకరమైన కన్నీళ్లు, రాజమ్మ గుండెల్లో గర్వం. ఆ రోజు వారి త్యాగానికి నిజమైన అర్థం లభించింది. వారి కల నిజమైంది.